ఉన్నటువంటి 40 degrees హీట్ రేజ్ అవుతుంది. బాడీకి ఆ గాలి ఎలా తగులుతుందంటే ఒక్క మనం మండుతుంది చెయ్య. నిద్ర మెట్ల దాటేస్తాం మేము. సింగిల్ హ్యాండ్ మీద కానీ యూస్ చేస్తే మాత్రం ఇంకా మైలేజ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1, 2, 3 అంటే అందరూ స్లీప్ టైమే. ప్రతి మైండ్ సెట్ స్లీప్ వేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ DTS సిద్ధు. గుడ్ ఈవినింగ్ టు ఆఫ్టర్ కావలి దాటేసి వచ్చేస్తున్నాము. కావలి దాటాక ఇంట్రడక్షన్ ఇది. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా చిన్ననాటి స్నేహితుడు తరుణ్, యాక్చువల్గా తరుణ్ నా సీనియర్ అనమాట. నేను తరుణ్ కలిసి ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? కేదార్నాథ్కి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. నా షెడ్యూల్ అయితే అసలు లేనే లేదు. ఉన్నట్టుండి కొన్ని సంవత్సరాల తర్వాత సడన్గా తరుణ్ బ్రో ఫోన్ చేసి, సిద్ధు చాలా రోజులైంది మనం కలిసి, ఒకసారి కలుద్దామా అన్నాడు. తీరా కలిసాక ఇట్లా కేదార్నాథ్ పోదామా అని ఒక మాట వేసాడు. పోదాం బ్రో అని ఏదో మాట వరుసకు అన్నా. సరేలే పోదాం కదా, 10 రోజుల్లో పోదామా అన్నాడు. సరే నేను పోదాము అన్న దానికి ఓకే అని చెప్పాను. సడన్గా ఒక 2 రోజుల్లోనే ఒక గ్రూప్లో యాడ్ చేశాడు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పోదాం అన్నాడు. నిన్న పొద్దున మనం ఎల్లుండి పొద్దున పోదాం సిద్ధు, ఈ గ్రూప్ వాళ్ళతో పెట్టుకుంటే పని అవ్వట్లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఇక్కడ మనకి ట్రైన్కి బుక్ చేసాము. మార్నింగ్ కాల్ చేస్తే టీసీ ఏమన్నాడంటే, అది మనకి క్యాన్సిల్ అయిపోతుంది, మీరు ఇష్టం ఇంకా నేను ఏం చేయలేను అంటాడు. కానీ ఇక్కడ మనం అప్పటికప్పుడే నేను సిద్ధుతో ఏమంటానంటే, వెళ్దామా సిద్ధు అంటే, నువ్వు ఓకే అంటే నేను ఓకే అన్నాడు. ఇంకా జర్నీ అలా మూవ్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, శివయ్య కూడా మా కోసం వర్షం కూడా ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా జర్నీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అసలు ఇది. మేము పొద్దున అనుకున్నాం బ్రో రేపు పొద్దున బయలుదేరదామని పొద్దున అనుకున్నాం. మళ్ళీ ఒక గంట తర్వాత ఏమైంది తెలుసా? ఈవినింగ్ బయలుదేరతాం సిద్ధు అన్నాడు. సడన్గా ఈవినింగ్ బయలుదేరేస్తాం. 4 గంటలకు 5 గంటలకు రెడీ అయ్యి షాపింగ్ చేసి అన్ని సెటప్ చేసుకునే కాడికి 4, 4:30, 5:30 అయిపోయింది. మనం బయలుదేరే కాడికి 5:30 అయిపోయింది. నెల్లూరు నుంచి కావలి దాటేస్తున్నాం. 66 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నా నేను ఇంటికాడ నుంచి. ఇంత దూరం వచ్చైతే లాగైతే తీస్తున్నా. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు మోటో లాగింగ్ సెటప్ చేసుకొని మోటో లాగింగ్ తీస్తూ వచ్చా. తెలిసిందే కదా, ఎప్పుడు నాకు దరిద్రం లిప్ లాకులు పెడతానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా నా గోప్రోకి మైక్ అనేది ఆడియో రికార్డ్ కాలేదు. నేను క్లిప్లు వేస్తాను, నేనైనా డబ్బింగ్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నాన్ స్టాప్ ఏం కాకుండా ప్రతి 60 కిలోమీటర్లు స్టాప్ వేసుకుంటూ, బ్రో ఎట్ట నైట్ టైం అయిపోతుంది అంటే ఇంకా ఒంగోలు మన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వెయిటింగ్ వాళ్ళ కోసం. మళ్ళీ బ్రేకులు పడిపోతాయి. వెళ్ళే దారిలో మా వాళ్ళందరినీ కలుసుకుంటా పోవాలా. బ్రేకులు అనేవి పడతానే ఉంటాయి. ప్రతి 60 కిలోమీటర్లు స్టాప్ వేసుకుంటా పోయినా కూడా రాత్రి 2, 3 కన్ఫామ్. ఈరోజు జాగారం. కావలి నుంచి కానీ మేము ఒక 60 కిలోమీటర్స్ అబో ఒంగోలు అవుట్స్కట్స్లో ఒక చిన్న బ్రేక్ అయితే వాటర్ బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ ఒంగోలు నుంచి సేమ్ 60 సంథింగ్, ఇప్పుడు కూడా 60 సంథింగ్ కదా, ఇప్పుడు 65. సేమ్ కావలి నుంచి ఒంగోలుకి ఎన్ని కిలోమీటర్స్ కాగేమో. ఒంగోలు నుంచి ఇప్పుడు మేదరమెట్ల మెదరమెట్ల దాటేసాం మేము. 5:30కి అలా బయలుదేరాం. కానీ ఇప్పుడు మాత్రం టైం 8:40. ఇప్పుడు మేము లంచ్కి అయితే ఆగాం. ఒక చిన్న డాబా అయితే కనిపించింది. ఫ్రెండ్స్, కాజు రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్గా మేము ఒకటే చెప్పాము, 1/2 చాలా వచ్చింది. తినడం అయితే స్టార్ట్ చేసాంలేండి. చాలా అంటే చాలా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్. అంతే సూపర్. ఇప్పుడే మేమైతే భోజనం చేసాము. మాకు ఇక్కడి నుంచి హైదరాబాద్ 266 కిలోమీటర్స్ అయితే ఉంది. నైట్ 1, 2, 3 ఈ టైంలో మా తెలిసి మేము అక్కడికి రీచ్ అవుతాం. 1, 2, 3 అంటే అందరూ స్లీప్ టైమే. ప్రతి మైండ్ సెట్ స్లీప్ వేయాల్సిందే. దారిలో నిద్రపోతామా లేదా ఆడికి వెళ్ళి కొనుక్కుంటే ఎప్పుడు లేస్తామో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళబోతున్నాము. మధ్యలో ఆడైనా బ్రేక్ వేస్తే అక్కడ ఒకసారి లాగ్ తీస్తాను, లేదా ఇంకా డైరెక్ట్ హైదరాబాద్లో లాగ్ అయితే ఉంటుంది. కరెక్ట్గా తిన్నకాడ నుంచి ఒక 20 కిలోమీటర్లు వచ్చినట్లా మనం. తిన్నకాడ నుంచి 20 కిలోమీటర్లు వచ్చాము. అసలు వచ్చే దారంతా ఎలా ఉందంటే, మేము వన్స్ హైదరాబాద్ రూట్కి కట్ అయినప్పటి నుంచి ఒక బ్లోయర్ని ఫేస్కి పెట్టుకొని కొట్టినట్టే ఉంది. అంతే, ఒక 300 హీటు 400 హీటు కొట్టినట్టే ఉంది ఫేస్కి. ఏపీలో ఉన్నంతసేపు బండి అనేది హీటు తగల్లా నాకు. అలాంటిది ఎప్పుడు తెలంగాణ సైడ్ హైదరాబాద్కి కట్ అయ్యానో అప్పటి నుంచి బండి ఓవర్ హీట్ అయిపోతుంది. కాళ్ళు కాలిపోతున్నాయి. మధ్యలో అక్కడక్కడ ఏమంటారు, ఇప్పుడు ఒక మాదిరిగా హీట్ ఉంది. ఒక 20 degrees 30 degrees హీట్ ఉంది అనుకోండి. ఉన్నట్టుండి 40 degrees హీట్ రేజ్ అవుతుంది. అసలు బాడీకి ఆ గాలి ఎలా తగులుతుందంటే ఒక్క మనం మండుతుంది చెయ్య.
ఆ రకంలో తగులుతుంది మాకు హీటు. అండ్ వచ్చే దారంతా పొలాలు ఉన్నట్టున్నాయి, కొండలు ఉన్నాయి, మండిపోతున్నాయి, పొలాలు కూడా కాలిపోతూ ఉన్నాయి. అసలు అర్థం కావట్లా. నైట్ పూట నేను రైడింగ్లో అసలు జంకను. అలాంటిది ఈ నైట్ నాకు రైడ్ ఎలా ఉందంటే మంటల మధ్యలో బైక్ వేసుకొని వచ్చినట్టు ఉంది. అసలు మరి ఘోరంగా ఉంది. ఫ్రెండ్స్ ఇది చూడండి, 311.3 కిలోమీటర్స్. యావరేజ్ నేను వచ్చిన స్పీడ్ వచ్చి 64. మొత్తం నేను ట్రిప్ స్టార్ట్ చేసి 4 hours 49 minutes అయితే అవుతుంది. మేము కరెక్ట్గా ఇంకా హైదరాబాద్కి 160 కిలోమీటర్స్ అయితే ఉన్నాం. బ్రో అయితే ఆడ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు తరుణ్. ఇప్పుడే భారత్ పెట్రోల్ బంక్లో ఆపి ఫుల్ ట్యాంక్ అయితే పట్టించా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే హీరో ఎక్స్పల్స్ వెహికల్ ఒక ఫుల్ ట్యాంకు 30 kilometers వస్తుంది అంతే. నేను ఎంత ఆర్పిఎం మెయింటైన్ చేశానంటే 7000 ఆర్పిఎం మెయింటైన్ చేశా, 90 స్పీడు. ఇద్దరం ఉన్నాం ప్లస్ లగేజ్. నాకు 30 అయితే మైలేజ్ వచ్చింది. ఒకవేళ సింగిల్ అయితే ఏమైనా మారచ్చు. అలాగే మనం టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తూ సింగిల్ హ్యాండ్ మీద కానీ యూస్ చేస్తే మాత్రం ఇంకా మైలేజ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాం. అంటే రెస్ట్ అంటే ఏం కొనుక్కోవడం అలాంటివి ఏం లేదు. ఒక 10-20 నిమిషాలు కూర్చొని ఇంకా మేము బయలుదేరుతాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాం. తరుణ్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చాము. ఇంకా రూమ్ చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా మా బెడ్రూమ్ అటువైపు నుంచి ఇది ఒక డూప్లెక్స్ అనమాట. ఇంకెళ్ళి కొనుక్కునేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ టైర్డ్. గూగుల్ మ్యాప్ ఇచ్చిన ఎస్టిమేషన్ టైం ఏమో 3. మేమేమో ఆగి స్లోగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అదే బతాకానీ చేసుకుంటూ వచ్చేకాడికే టైం ఇప్పుడు వచ్చేసి 5 అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 5 అయ్యింది మేము వచ్చేకాడికే. ఇది జస్ట్ మా జర్నీ వీడియో. యాక్చువల్గా ఇది ఒక మోటో లాగింగ్ రూపంలో తీద్దాం అనుకున్నా. తెలిసింది కదా గోప్రో హ్యాండ్ ఇచ్చింది. ఇంకా గోప్రో ఎలాగే హ్యాండ్ ఇచ్చేసింది కాబట్టి కేదార్నాథ్ మొత్తం ఒక వీడియోగా చేద్దాం అని అయితే అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతానో అప్పటి నుంచి కేదార్నాథ్ మొత్తం ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎలా బయలుదేరాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూసుకోవాలి, అవన్నీ నేను ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తా. కేదార్నాథ్లో జరిగే ఇన్సిడెంట్స్ మొత్తం మీకు షార్ట్ రూపంలో అందిస్తుంటా. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.